బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్నాం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు మన ధ్యాన అంశము యాకోబు పత్రిక నుంచి 4వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను చూడండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇక్కడ యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు ఒకడు బయలుదేరి మనం ఒక చోటకి వెళ్ళి రేపు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి వ్యాపారం చేద్దాం, నేడైనా రేపైనా అక్కడికి వెళ్ళి పనులు చేద్దాం అనేటువంటి మాటలు మాట్లాడుకున్న వాళ్ళతో ఇక్కడ యాకోబు ఏమని చెప్తున్నాడంటే, నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి బాగా సంపాదించుకొని మరలా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఇలాంటి మాటలు మీరు మాట్లాడుకుంటూ ఉన్నారే, ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు కానీ రేపు ఏం జరుగుతుందో మీకు తెలుసా అనేటువంటి మాట ఈ యాకోబు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. నేడైనా రేపైనా ఆ పట్టణానికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి సంపాదించుకుని వద్దామనుకుని వెళుతున్నాం, కానీ రేపటి దినం ఏం జరుగుతుందో ఎవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి ఒకవేళ ప్రభు చిత్తం అయితే రేపటి దినాన, లేదంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు చిత్తం అయితే నేను అక్కడికి వెళ్ళి సంపాదించి రావడం ప్రభు చిత్తం అయితే అనే మాటను మీరు ఉపయోగించండి అని రాయబడి ఉంది అక్కడ. నిజమే కదా? రేపటి దినం ఏం జరుగుతుందో మనలో ఎవరికైనా తెలుసా? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, ఈరోజే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని బైబిల్ పదే పదే చెప్తూ ఉందండి. అయినప్పటికీ మనలో అనేక మందికి ఏ చింత లేదు. ఈరోజు రక్షణ పొందుకోండి, ఈరోజే మారు మనసు పొందుకోండి, ఈరోజే ప్రభువుని సొంత రక్షకుడుగా కంప్లీట్గా అంగీకరించి సరెండర్ అవ్వండి అని ప్రతిదినము వర్తమానాలు మీరు వింటూ ఉంటారు, అనేక సాక్ష్యాలు కూడా వింటూ ఉంటారు. అయితే మనము ఈరోజే అనేక మంది ఈరోజే చనిపోవాల్సి ఉన్నవారిని కూడా దేవుడు ఆయుష్కాలం ఇచ్చి కొన్ని సంవత్సరాలు బ్రతికేటట్లు చేయగల సమర్థుడు ఆయనే. ఒకవేళ నీ జీవితకాలంలో నీవు అనేక సంవత్సరాలు బ్రతుకుతావు అనేటువంటి కొన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ ఏం జరుగుతుందో తెలీదు. సడన్గా ఆ వాగ్దానం ఏమైపోతుందో మనకు అర్థం కాదు. ఆయుష్కాలం అక్కడికే ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మరి మనం ఎలాగా బ్రతకాలి, ఏ విధముగా దేవుని మీద ఆధారపడాలి, ఎలాగ సిద్ధపడాలి అంటే, ఒకవేళ రాకడ ఈరోజే వస్తే మనం ఎలా ఉండాలో అలాంటి సిద్ధపాటు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. 10 మంది కన్యకలు ఆ నూనె పట్టుకుని దీపాలు వెలిగించుకుని బయలుదేరారు, సిద్ధపాటు కలిగి వరుడొస్తున్నాడు అని. అయితే 10 మంది కన్యకలు బయలుదేరినప్పుడు వాళ్ళకి సరి అయిన సిద్ధపాటు లేదు. ఒకవేళ ఆలస్యం అయితేనో అనేటువంటి సిద్ధపాటు లేదు. వచ్చేస్తున్నాడు, మేము వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ కూడా రేపటి దినమంటూ ఉంది, మేము అక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు. కానీ ఒక సిద్ధపాటు అంటూ కావాలి. ఒకవేళ ఆలస్యం అయితేనో, ఒకవేళ ప్రభు వచ్చేస్తానో, లేదంటే మనకి ఇలా అయితేనో అలా అయితేనో ఆలోచన తప్పకుండా ఉండాలి. రేపటి దినము గూర్చిన ఆలోచన తప్పకుండా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపేం సంభవిస్తుందో అనేటువంటి ఆలోచన కలిగిన వారమై సిద్ధపాటు కలిగి ఆ బుద్ధిగల కన్యకల వలె మనము మన నూనెను సిద్ధపరచుకుని వెళ్ళాలి. అక్కడ ఇద్దరు కూడా ఒకేలా సిద్ధపడ్డారు, బుద్ధిగల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. ఇద్దరిలో ఏ తేడా ఉంది అని అంటే, కేవలం వీళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ పట్టుకెళ్లారు, దాని కారణంగానే సిద్ధపాటు, ఎక్స్ట్రా ఆయిల్. ఒకవేళ ప్రభు చిత్తమై ఒకవేళ ఆలస్యం అయితేనో అనేటువంటి ఒక ఆలోచన. చూడండి, ఈ రోజుల్లో అటువంటి ఆలోచనలు ఎవరికీ లేవు. రేపటి దినాన ఒకవేళ ఈ యొక్క క్రైసిస్ మనకు వస్తేనో అనేటువంటి ఆలోచన లేదు మనకి. మరి మనం అలాగా అసలు ఏ ఆలోచన లేని వారంగా రక్షణ విషయంలోనూ, మారు మనసు విషయంలోనూ, మన సిద్ధపాటు విషయంలో అన్ని విషయాల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే సడన్గా మనం ఏమైనా ఒకవేళ జరగకూడనివి జరిగినా, ఒకవేళ సడన్గా మనకి ఇంక అవకాశం రాకపోయినా మరి మన ఆత్మలకి సమాధానం ఎవరు చెప్తారు? ఆర్కియాస్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడట. ఆ రాజు ఎప్పుడు కూడా విందులు వినోదాలతోనే తిరుగుతూ త్రాగుతూ, చింత అసలు లేదు రేపటి దినం గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రజలకు ఎలాంటి మంచివి ఏమైనా చేద్దామని కానీ, అసలు ప్రజలు ఏ కష్ట నష్టాల్లో ఉన్నారని కానీ, ప్రజల యొక్క అవసరతలు ఏంటి అనేటువంటివి ఏవీ పట్టించుకోకుండా ఎప్పుడు విందులు వినోదాలతో త్రాగుడుతో అసలు చాలా లావిష్గా జీవిస్తూ ఉండేటువంటి ఒక రాజు ఆయన ఆర్కియాస్. అయితే ప్రజలందరూ అనుకున్నారంట, ఈ రాజును అసలు లేకుండా చేద్దాం, ఏ మాత్రము అసలు ప్రజల మీద ధ్యాస లేదు, దుర్మార్గుడుగా ఉన్నాడని చెప్పి మరి 2 మనుషులు చంపాలని ప్లాన్ చేశారంట.
ఈ విషయం ఆర్కియాస్ స్నేహితుడికి తెలుస్తుంది. ఆయన ఈ పట్టణంలో ఉండట్లేదు, వేరే ప్రాంతంలో ఉన్నవాడికి ఈయన మీద ఉన్నటువంటి ఆ థ్రెట్ విషయం తెలిసి ఒక ఉత్తరం రాసి అర్జెంటుగా ఒక వ్యక్తినిచ్చి పంపించాడంట ఆర్కియాస్ దగ్గరికి. అయితే ఆయన ఆ లెటర్ పట్టుకుని వచ్చి చెప్తున్నాడు, ఇది అర్జెంట్, వెంటనే రాజు దగ్గరికి నేను తీసుకుని వెళ్ళాలి, ఇది అర్జెంట్ అండి, నేను వెంటనే రాజు దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళండి అంటే వెంటనే వచ్చి రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారంట. అయ్యా అర్జెంటుగా మీకు ఏదో కన్వే చేయాలట, ఎవరో వచ్చారు మీ స్నేహితుడి దగ్గర నుంచి అని. మా స్నేహితుడి దగ్గర నుంచైనా రమ్మని అన్నాడు రాజు. ఆయన వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ ఉత్తరాన్ని వెంటనే చదువుకోమన్నాడు నీ స్నేహితుడు అంటే, చదువుతానులే అంటే వెంటనే చదువుకోండి, మీకు ఏదో ఒక కాషన్ ఉంది దాంట్లో అని ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు చదువుతానులే అని చెప్పాడు. మరలా విందులో మునిగిపోయాడు ఆయన. రేపు చదువుతానులే అన్నాడు, విందులో మునిగిపోయాడు. ఆ రాత్రే శత్రువులు అటాక్ జరిగింది, ఆ రాత్రే ఆర్కియాస్ని చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు అనేది ఆయన జీవితంలో మళ్ళీ ఎప్పుడూ రాలేదు. ఒకసారి ఆలోచన చేయండి. నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండి సంపాదించుకొని మళ్ళీ వద్దాము అని నువ్వు అనుకుంటున్నావు కదా, రేపేం జరుగుతుందో నీకు తెలుసా అని యాకోబు మాట్లాడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ఈ రేపటి గురించి, మరణం గురించి, మనం లేకపోవడం గురించి ఇలాంటివి ఎందుకు మాట్లాడుకోవడం, బైబిల్ ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుకోమని చెప్పింది అని కొంతమంది బోధ చేస్తూ ఉన్నారు. నిజమే, మరి రేపటి గురించి చింతించొద్దు అనేటువంటి మాట మత్తయిలో ఉంది కదండి అని చెప్తారు. నిజమే, కానీ ఇక్కడ దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, రేపటిని గూర్చి నీవు ఆలోచించకపోతే ఎలాగ సమకూర్చుకుంటావు అని. అంటే ఒక సిద్ధపాటు గురించి మాట్లాడిన మాటలే. మనము ఇక కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అంటూ ఉన్నారు. మరి ఈరోజు ప్రార్థన తర్వాత చేద్దాంలే, వాక్యం తర్వాత చదువుకుందాంలే, మనం ఈరోజు ప్రార్థనని పోస్ట్ పోన్ చేద్దాంలే, ఇదిగో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకున్నాం కదా, దీన్ని నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేసుకుందాంలే అని ఎప్పుడూ భక్తి విషయంలో మీరు పోస్ట్ పోన్ చేసుకోకండి. భక్తి విషయంలో ఎప్పుడు రేపు అనేది ఉపయోగించొద్దు. భక్తి విషయంలో ఈరోజే అనుకోండి. ఈరోజే మిక్కిలి అనుకూల సమయం, ఈరోజే చాలా ప్రీషియస్ అనుకోండి. ఈరోజే ప్రారంభించండి. రేపటి నుంచి ప్రారంభించేదో, లేదంటే వచ్చే నెల నుంచి ప్రారంభించాలని మీరు అనుకున్నదో, లేదంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నీ బిడ్డ విషయంలో, నీ విషయంలో, వివాహ విషయంలో. ఈరోజే దేవుని దగ్గర నేను కనిపెట్టి ఈ మాటల గురించి ధ్యానం చేయాలని ఆలోచన చేయండి. ఈ రోజు నుంచే నేను బైబిల్ చదవాలని ఆలోచన చేయండి. ఆ చదవలేని కారణంగా ఆర్కియాస్ ప్రాణాలు కోల్పోయాడు. బైబిల్లో మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు స్పష్టంగా దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు ఏమి సంభవించాల్సి ఉందో దాని గురించి దేవుడు ప్రతిదినము నీతో మాట్లాడతాడు. ఆయన మెల్లనైన స్వరము ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ నువ్వు వినిపించుకోవడానికి నువ్వు చాలా బిజీగా ఉన్నావు. నీవు వినిపించుకోవడానికి నీ చెవులు ఇవ్వవు. ప్రభువు ఎప్పుడు మనతో మాట్లాడాలనుకుంటారంట, ప్రతి దినము మాట్లాడాలనుకుంటారంట, ప్రతి సెకను ఆయన ఎదురు చూస్తూ ఉంటారంట. కానీ మనము విననొల్లని వారముగా ఉన్న కారణంగా ప్రభు మనతో మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి చెప్పండి, దేవా భక్తి జీవితంలో నేను ఇంకా పోస్ట్ పోన్ చెయ్యను ప్రభా, ఈ రోజు నుంచి నేను ఇన్ని గంటలు నీకు ఇవ్వాలనుకున్నాను, ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నా. బైబిల్ చదవాలని నిర్ణయం తీసుకున్నాను, 4 నెలలు అయిపోయినాయి. ఈ 4వ నెలల దగ్గరకు వచ్చేటప్పటికి మళ్ళీ బైబిల్ అస్తవ్యస్తంగా చదువుతున్నాను, రెగ్యులర్గా చదవట్లేదు. మరలా ఈ రోజు నుంచి ఇదిగో దైవజనురాల ద్వారా నీవు మాట్లాడు, మరలా నేను ప్రార్థన నేను రెన్యూ చేసుకుంటున్నాను ప్రభా, నా టైమింగ్స్ అన్నిటినీ మరలా సిద్ధపరచుకుంటున్నాను ప్రభా, ప్రత్యేకంగా ప్రార్థనా గదిలోనికి ఈ టైంలో వెళతాను ప్రభా, వాక్యం చదువుతాను. దేవుని చిత్తమైతే నేను బ్రతికి ఉంటే ఇదిగో నాయన నీ కోసం ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాను, నీవు ఆశీర్వదించు అనేటువంటి మాటలు నీ యొక్క నోటిలో నుంచి రావాలి. ఈ రోజు నుంచి ఇటు కృప మీకు ఇవ్వాలని, రేపటి దినం గురించి జాగ్రత్త పడుతూ మనము దేవుని దగ్గర దీవెనలు పొందుకోవడానికి అవసరమైన కృప దిగి రావాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. దేవ మాట్లాడిన మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఇది ఎవరికి అవసరమో వారు గ్రహించుదురుగాక నాయన, ఎవరికి అవసరమో వారు విని ఈరోజు గ్రహించి వాటి చెప్పున చేయుదురుగాక నా తండ్రి. ఎవరెవరైతే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి గృహంలో జరగాల్సిన కార్యాలు త్వరపెట్టి జరిగించండి, ఆత్మశక్తితో కార్యాలు జరిగించండి, నీ బలముతో నింపండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, అప్పుల ఊబిలో ఉన్నారో, చెరలో ఉన్నారో, వ్యసనాలలో ఉన్నారో, నజరేయుడైన యేసునామంలో వారిని విడిపించండి అయ్యా, బాగు చేయండి అయ్యా, గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ నాయన దిన దీవెనలతో నింపండి, దిన ఆశీర్వాదాలతో నింపండి, నీ ఆత్మశక్తితో నింపండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.